సో లాస్ట్‌కి మనకు వాట్సాప్ అయితే ఐప్యాడ్‌కి వచ్చేసింది. సో ముందు వరకు నేను వాట్సాప్ వెబ్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనము యాప్ స్టోర్‌లో చూసుకుంటే సో ఇక్కడ చూడొచ్చు. సింపుల్‌గా మీరు వాట్సాప్ సో ఇక్కడ చూడొచ్చు మీరు అఫీషియల్‌గా వాట్సాప్ యాప్ అయితే మనకు ఐప్యాడ్స్‌కి అయితే వచ్చేసింది. సో డౌన్లోడ్ చేసేసిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు మీరు కంటిన్యూ క్యూఆర్ కోడ్. అలానే మీరు వాట్సాప్ వీడియో కాల్స్ కావచ్చు, వాట్సాప్ ఆడియో కాల్స్ కావచ్చు, అవి కూడా యూస్ చేసి అయితే మీరు ఐప్యాడ్ నుంచి అయితే మాట్లాడొచ్చు. బట్ అవి మనకు వాట్సాప్ వెబ్ అప్లికేషన్‌లో అయితే ఆ ఫ్యూచర్స్ లేవు. జస్ట్ మనము వెబ్ వాట్సాప్ ఎలా అయితే యూజ్ చేస్తామో మన డెస్క్‌టాప్స్‌లో అలానే ఉంటుంది. సో అఫీషియల్‌గా వాట్సాప్ యాప్ అయితే ఇప్పుడు రిలీజ్ అయిపోయిందనమాట ఆన్ ఎవరీ ఐప్యాడ్.